సో శ్రీను వైట్ల గోపీచంద్ గారు చేసే సినిమా విశ్వం టీజర్ వచ్చిందనమాట. ఈ సినిమా మీద నాకు ఎలాంటి నమ్మకం లేదు, ఎందుకంటే లైక్ నాకు విశ్వం ఫస్ట్ స్ట్రైక్ కూడా అంత ఏమి అనిపించలేదు. అండ్ కామెడీ అండ్ ఆల్సో చాలా రోజులుగా శ్రీను వైట్ల గారు కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్నారు, సేమ్ విత్ గోపీచంద్ గారు. సో చూద్దాం వీళ్ళు ఎలాంటి కైండ్ ఆఫ్ కొంచెమైనా వాట్ ఈస్ రూట్ మారిందా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్ ట్రై చేస్తారో చూద్దాం. సో యా వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ టీజర్ చూద్దాం, తర్వాత జడ్జ్ చేద్దాం. ఇంటికి సంబంధం అబ్బాయికే అమ్మాయికే? బగినపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ కాయ లాంటి కుర్రాడిని నువ్వే వెతికి పెట్టాలి. నీకు ఎలాంటి అబ్బాయి కావాలి తల్లి? కనపడగానే నా మీద పడిపోవాలి, నైట్ అంతా మెలకుగా ఉండాలి. వచ్చేసే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇస్ మై బర్నింగ్ ఎమోషన్. చెప్పరా నీ అబ్బా, తప్పుకోవే నీ అబ్బా. వాట్ డిడ్ యు సే? నీ అబ్బా అన్నారా నీ అబ్బా? నీ అబ్బా అన్నందుకే ఇలా కొడుతున్నాడు, మీరేమో అమ్మ నా బూతులు తిట్టారు, మిమ్మల్ని ఏం చేస్తాడు? ఓకే, ఇండియా అప్పుల్లో 2వ స్థానంలో ఉండడానికి కారణం మోసం. తప్పుల్లో 5వ స్థానంలో ఉండడానికి కారణం మోసం. నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే. మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. వాడేదో కొంచెం మెంటల్ పేషెంట్ లా ఉన్నాడు. ఎవడో నువ్వు? గోపిరెడ్డిని, మీ అన్నయ్య బుల్రెడ్డి గారు అబ్బాయిని. నాకు జన్మనివ్వలేదా? పని మనిషికి జన్మ ఇవ్వను, ఇలాంటి పనికి మాలినోడికి జన్మనివ్వనికి ఇస్తాను రా. అవునా సాలే కూట్లే, చూసుకుందాం, పట్టుకుందాం. ఇది మా ఇంటికి పెట్టలేదు. మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఎప్పుడు కొట్టలే. డబ్బులు కొట్టారని మామిడికాయలు రైతులు చాలా సార్లు కొట్టారు కదా. కూర్చు కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు. అదేనా బ్రో? కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. వాడు మందు వేయినంత వరకే మహర్షి, మందు వేస్తే పిశాసి. అక్టోబరా బ్రో? ఆనెస్ట్లీ చెప్పుకోవడానికి ఏముంది, పోతున్నా అనిపిస్తుంది నాకైతే మాత్రం. లైక్ ఇట్స్ బీన్ లైక్ లాట్, చాలా రోజులు అయిపోయింది, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు వస్తున్నాయి అండ్ ఎవ్రీథింగ్. ఇంకా అదే కైండ్ ఆఫ్ టెంప్లెట్ ఫిల్మ్ తీస్తున్నారో నాకు ఫీలింగ్ అనిపిస్తుంది అన్నట్టు. శ్రీను వైట్ల గారి ప్రీవియస్ ఫిల్మ్స్కి, గోపీచంద్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్కి ఇది ఏ రకంగా డిఫరెంట్ ఉందో చెప్పండి. సింపుల్. పండుగకి వస్తున్నా అని చెప్పేసి పండుగగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, నార్మల్ నేనా అని సెట్ అయిపోతా అనుకున్నారా? నాకైతే అనిపించట్లేదు. పోయింది నాకు ఇక్కడనే. రామబాణం ఇది ఇంకో బాణం, నాకు అదే అనిపిస్తుంది. నాకేం ఎక్కట్లే పోయా నిజంగా. ఐ హోప్డ్ నిజంగా, ఎందుకంటే అమర్ అక్బర్ యాంటనీలో ఫస్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన టీజర్లో వాళ్ళు చూపించింది లైక్ అది ఏదో డిఫరెంట్ చేస్తున్నాడు, ఫారెన్ అన్నాడు, అది ఇది అన్నాడు. సినిమా రాడ్ అయిపోయింది అట్లా, లైక్ అదేం బాగాలేదు, లోపల కూడా ఏం లేదు అలా. దీంట్లో అయితే మాత్రం టోటల్గా ఇది లిటరల్గా ట్రైలర్ అంతే కదా, అన్ని ఎలిమెంట్స్ అన్ని పెట్టిన తర్వాత 2 minutes కట్ చేసి కూడా దీన్ని ట్రైలర్ అనుకునే టీజర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎట్లుంటుందో అంటే లైక్ యాక్షన్ ఏముంటుంది మనకి, సంథింగ్ ఏదో జరుగుతూ ఉంటుంది. మేబీ లైక్ వాట్ ఈస్ మనకి ప్రీవియస్ ఫస్ట్ స్ట్రైక్ లెక్క హీరోకి అసాసిన్ అనుకుంటా, వాళ్ళు వాట్ ఈస్ ఏదో ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది, మధ్యలో ఈ కామెడీ ఎలిమెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, ఇవన్నీ యాడ్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ నిజంగా కావ్య తాపర్, ఆమె మాత్రం లైక్ రెగ్యులర్ టెంప్లెట్ సినిమాలకించి బయటికి వచ్చేయండి అందరూ, ఇంకా కాదు ఇంకెవరు చూడరు. ఇంకా భీమా వాజ్ దాట్, అమ్మ బాబాయ్ భీమా చచ్చిపోయినా చూలేక, అలాంటిది ఇది ఇంకా కష్టం అనిపిస్తుంది నాకైతే. అండ్ ఆల్సో వెంకీ సినిమా వాట్ ఈస్ ట్రైన్ సీక్వెన్స్ అంతా వీళ్ళు క్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నారు, రీక్యాప్చర్ చేద్దామని ట్రై చేస్తున్నారు, వర్కౌట్ కావట్లేదు. జోక్ ఒకటి నచ్చింది, లైక్ మార్షల్ ఆర్ట్స్ వచ్చా అంటే ఎన్టీఆర్ ఆర్ట్స్, గీత ఆర్ట్స్ తప్ప ఇంకేం లేదు అని చెప్పేసి అదొకటి నచ్చింది, అంతకంటే ఇంకేమీ లేదు. యా పోయిందా నా ఫీలింగ్ అనిపిస్తుంది. నీ థాట్స్ ఏంటి అసలు? లైక్ విశ్వం నాకైతే మాత్రం డౌట్ మామూలు ఇరుక్కుపోయి కాదు భయ్య, మస్తుంది. మీ థాట్స్ కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. వివేక్ ఆత్రేయ ఇంటర్వ్యూ చాలా లాంగ్ వచ్చింది, అది కూడా రాబోతుంది. సో యా ప్లీజ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.